अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో మనం కిస్మత్ లేదా తక్దీర్ లేదా నసీబ్ అనే యొక్క పదాలు వాడుతూ ఉంటాం. వీటి యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఉదాహరణకి ఇస్లాంలో అర్కాన్ అని అంటారు. అంటే ఇస్లాంలో విశ్వాసాలు ఒకటి, దేవుడు ఉన్నాడు అని ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన మనం అరబ్బీ భాషలో అల్లా అంటాం, తెలుగులో దేవుడు అని అంటాం, భగవంతుడు అని అంటాం, అరబ్బీలో అల్లా అంటాం. ఈ యొక్క దేవుడు అనేవాడు ఖచ్చితంగా 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు అని మనం విశ్వసిస్తాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. ఇక రెండవది, దేవుడు వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను సృష్టించాడు అని. అదేవిధంగా మట్టిని తయారు చేసి మట్టి నుంచి మానవుల్ని తయారు చేశాడు కదా. ఆ మానవుల్లో నుంచి ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో, ప్రతి జాతుల్లో నుంచి, వారి వారి భాషల్లో నుంచి అనేక మందిని ప్రవక్తలుగా మానవుల్లో నుంచి కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు అని. అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, దైవదూతలు ఉన్నారు, ప్రవక్తలు కూడా ఉన్నారు అని నమ్మటాన్ని, మరి ఈ ప్రవక్తలకి గ్రంథ జ్ఞానాన్ని లేదా గ్రంథాన్ని ఇచ్చి మానవులకి మంచేదో చెడేదో, పాపమేదో పుణ్యమేదో, హరామేదో హలాలేదో, మరి ఎలా పుణ్యమేది, మరి ఏ కర్మలు అంటే ఏమిటి, ఆ కర్మలు ఎలాంటివి, స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏమిటి, ఎలా జీవిస్తే, మరి ఎలా ఆరాధిస్తే, ఎలా జీవిస్తే, ఎవరు ఏ కర్మలను బట్టి స్వర్గంలోకి వెళ్తారు, నరకంలోకి వెళ్తారు, మనిషి అనేవారు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే యొక్క పద్ధతులని ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు మరి యొక్క మానవాళికి నేర్పానని చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు అనేవాడు ఉన్నాడు అని, దైవదూతలు ఉన్నారు అని, దైవ ప్రవక్తలు ఉన్నారు అని, దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి అని, అదేవిధంగా ప్రళయ దినం, తీర్పు దినం అంటే జడ్జిమెంట్ డే ఖచ్చితంగా ఉంది. మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా ఒకరోజు తిరిగి లేపబడతారు. మొదటి మానవుడి నుంచి చివరి మానవుడి దాకా అందరూ కూడా మరణించిన ప్రతి ఒక్కరూ వారు గాలిలో కలిసిపోయినా, మట్టిలో కలిసిపోయినా, నీటిలో కలిసిపోయినా, అగ్నిలో కలిసిపోయినా సరే అందరూ మళ్ళా తిరిగి లేపబడతారు అని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉంది అని. దాని తర్వాత ఇంకొక విశ్వాసం ఏమిటి అంటే అదే తక్దీర్ లేదా విధి వ్రాత. దానిని మనం తెలుగులో తలరాత అని కూడా అంటాం. దేవుడు ఈ యొక్క తలరాతను కూడా, విధి వ్రాతను కూడా రాసి పెట్టాడు అని. దీనినే మనం కిస్మత్ అని, నసీబ్ అని, తక్దీర్ అని ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉన్నాం. ఇంకొక విషయం, ఇక్కడ దేవుడు ఎలాగైతే వెలుతురు నుంచి దైవదూతల్ని, మట్టి నుండి మానవుడిని సృష్టించాడో అలానే అగ్నిని తయారు చేసి అగ్ని యొక్క కణాల నుంచి మరి జిన్నులను కూడా తయారు చేశానని చెప్తూ ఉన్నాడు. మరియు నేను మానవులనే జిన్నులని నన్ను గుర్తించి ఆరాధించడం కోసమే నేను ఈ యొక్క భూప్రపంచంలోకి పంపించానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియు ఈ యొక్క జిన్నుల గురించి మనకి ధార్మిక జ్ఞానం, ఖురాన్ మరియు హదీసుల జ్ఞానం లేనందువల్ల మనలో చాలామంది ఆ యొక్క జిన్నులని దెయ్యాలేమో, మరి వారు సైతానుల, దెయ్యాల, ఆత్మల అనే అనేక రకాల కన్ఫ్యూజన్లో మరి మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు. కానీ అసలు జిన్నులంటే ఎవరు, ఏంటి అనేది కూడా ఖురాన్ మరియు హదీసుల్లో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వారు ఏం తింటారు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఏం జరుగుతుంది, మరి సైతానులంటే ఎవరు, జిన్నులంటే ఏమిటి అనేది కూడా ఖురాన్ మరియు హదీసుల్లో క్లుప్తంగా వివరించడం జరుగుతూ ఉంది. ఇకపోతే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే తక్దీర్ లేదా నసీబ్ లేదా కిస్మత్ అంటే ఏమిటి అని. కిస్మత్ అంటే దీనిని మనం అదృష్టం అని కొంతమంది చెప్తాం, అంటే లక్ అని, కొంతమంది ఫేత్ అంటే తలరాత అని కూడా మనం చెప్తాం, అదేవిధంగా నసీబ్ అని కూడా చెప్తాం. దైవ నిర్ణయం ప్రకారం ముందే రాసి పెట్టి ఉన్నది అని తలరాత అని అంటూ ఉంటాం. అదేవిధంగా ఉర్దూలో నసీబ్ అని అంటే అదృష్టం అనే అర్థంలో దీన్ని వాడతారు. ఇక ఒక వ్యక్తికి కలిగే మంచి లేదా చెడు అవకాశాలను బట్టి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఏది ఏమైతేనేమి మనందరికీ కూడా దేవుడు నరకం నుంచి రక్షించి
మనందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించాలని, ఈ లోకంలో ఉన్న కష్టాల నుంచి మనందరినీ కూడా రక్షించాలని, మరి సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మరి అన్ని రకాల ఆపదల నుంచి, మనల్ని ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి కాపాడి మనందరికీ కూడా స్వర్గాన్ని ప్రసాదించమని, నరకం నుంచి రక్షించమని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఇక తక్దీర్ అంటే అల్లా యొక్క ప్లాను అని. తక్దీర్ అనేది అల్లా యొక్క అపరిమితమైనటువంటి జ్ఞానం. అంటే కాలం పుట్టక ముందే, కాలం అనేది పుట్టక ముందే ఏ జీవి ఏం చేస్తుంది, ఏది ఎలా జరుగుతుంది అనేది అల్లాకు తెలుసు. దేవుడు ఖురాన్లో సూరా కలం అనే సూరాలో తెలియజేయడం జరుగుతూ ఉంది. నేను మొట్టమొదటిగా కలాన్ని సృష్టించాను. ఆ కలం దేవుణ్ణి అడుగుతుంది, ఓ దేవుడా, ఓ అల్లా, నేను ఏం రాయాలి అని. దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం ఆ యొక్క కలం అనేది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు రాయటం జరిగింది. ఆ జ్ఞానం ప్రకారం మరి దానిని ఖురాన్లో అనేక సందర్భాలలో లోహే మహఫూజ్ అనే గ్రంథం అని కూడా చెప్పడం జరిగింది. ఆ గ్రంథం పేరు ఏమిటి? లోహే మహఫూజ్ అనే ఒక గ్రంథం కూడా ఉంది. దాంట్లో అనేక రకాల విషయాలు, గ్రంథాలు దాంట్లో నుంచి సమయం సందర్భం బట్టి ఈ భూమి మీదకి పంపించడం జరిగిందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక ఒక నిర్ణీత విధి అంటే ఏ జీవి ఏ ప్రాణి ఏం చేస్తుంది, ఏది ఎలా జరుగుతుంది అనేది దేవుడికి తెలుసు. ఒక నిర్ణీత విధి అంటే పుట్టుక, మరణం, తల్లిదండ్రులు మరియు మనకు వచ్చే ఉపాధి, మంచి చెడు అంటే లాభ నష్టాలు, ఆహారము, సంపద, వాటి యొక్క పరిమాణం, ఇలాంటివి అన్నీ కూడా దేవుడు ముందే నిర్ణయించాడు. దీనిని ఎవరు కూడా మార్చలేరు అని. ఇక ఎంపిక అంటే చాయిస్, మనకు స్వేచ్ఛ అని అల్లా దేవుడు కల్పించాడు, స్వేచ్ఛా సంకల్పాన్ని. దీన్నే ఫ్రీ విల్ అని కూడా అంటారు. ఉదాహరణకు మీరు ఒక పనిని మంచి మార్గంలో చేస్తారా లేదా చెడు మార్గంలో ఆ యొక్క పనిని చేస్తారా అనేది మీ యొక్క సొంత నిర్ణయం అది. కానీ మీ మీద ఏది ఎంచుకుంటారో అల్లాకు ముందే తెలుసు, దాన్నే తక్దీర్లో రాసి ఉంచాడు. ఇక నసీబ్ అంటే అనుభవించే వాటా. నసీబ్ అంటే మనకు దక్కినటువంటి ప్రాప్తం. ఇది మనం చేసి అమల్ అంటే పనులు మరియు దువా, ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. దువా యొక్క శక్తి హదీసుల ప్రకారం విధి రాతను, తలరాతను లేదా తక్దీర్ను మార్చగలిగే శక్తి దువా అంటే ప్రార్థనకు ఉంటుంది అని. ఒకవేళ మన యొక్క తక్దీర్లో ఏదైనా కష్టం రాసి ఉంటే మనం చేసే మనస్ఫూర్తిగా చేసే దువా వల్ల, ప్రార్థన వల్ల దేవుడు ఆ కష్టాన్ని తొలగించి మన నసీబులో సుఖాన్ని ప్రసాదించే అవకాశం ఉంది అని, ఇది యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క అవకాశాన్ని దేవుడు పెట్టాడని ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక మరియు ప్రయత్నంలో కూడా నసీబ్ ఉంది. ఇస్లాం ప్రకారం మనం కేవలం నసీబు మీద ఆధారపడి కూర్చోకూడదు. గాలిలో దీపం పెట్టి దేవుడా దీన్ని కాపాడాలంటే కుదరదు. ఆ యొక్క దీపం గాలికి ఆరిపోకుండా, ఎవరో వచ్చి దానికి ఏమన్నా తగిలి ఆరిపోకుండా, పడిపోకుండా మనం కావాల్సిన దాని యొక్క పద్ధతులన్నీ కూడా పాటించాలి. గాలి తగలకుండా నూనె పోస్తూ ఒత్తిని మంచిగా చేసుకుంటూ దాని యొక్క వాతావరణాన్ని బట్టి, దాని యొక్క పద్ధతిని బట్టి మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా మనం చేస్తూ దేవుడి యొక్క సహాయాన్ని దాంట్లో కోరుతూ ఉండాలి. దేవుడిని సహాయం అడుగుతూ మన యొక్క ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు దీనిని ప్రయత్నం అంటే ఇస్లాం ప్రకారం కేవలం తక్దీర్ లేదా తలరాత లేదా విధివ్రాత అని, నసీబ్ అని మనం కేవలం నసీబ్ మీద ఆధారపడి కూర్చోకూడదు. మనం చేసే ప్రయత్నాన్ని తద్బీర్ అని అంటారు. తక్దీర్ వేరు, తద్బీర్ వేరు. తద్బీర్ అంటే మనం తద్బీర్ చేస్తేనే మన నసీబులో ఉన్నది మనకి లభిస్తుంది. మనం తద్బీర్ చేస్తేనే. ఇక ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, మీరు ఒక పరీక్ష రాస్తున్నారు అనుకుందాం. ఆ పరీక్షలో ఏ ప్రశ్నలు వస్తాయి, ఫలితం ఎలా ఉంటుంది అనేది తక్దీర్ అల్లాకు ముందే తెలుసు. కానీ మీరు కష్టపడి చదవడం అనేది ఇది తద్బీర్, మీ యొక్క ప్రయత్నం. మీరు చదివిన ప్రశ్నలే పరీక్షలో రావటం, మీరు ఆశించిన మార్కులే రావటం మీ యొక్క నసీబ్, మీకు లభించిన వాటా అన్నమాట. ఇదే మరి తక్బీర్, తద్బీర్
మరియు నసీబ్ అంటే ఇవి అన్నమాట. ఇక చివరిగా మనం మన యొక్క తక్దీర్ను నమ్మాలి. ఇది ఈమాన్లో ఒక భాగమని, మన యొక్క తలరాత విధివ్రాతని. కానీ నసీబు కోసం నిరంతరం దేవుణ్ణి వేడుకుంటూనే ఉండాలి, మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి. అందుకే అంటారు తక్దీర్ మీద భరోసా ఉంచు కానీ నసీబు కోసం దువా చెయ్యని, ఇలా ఒక పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇంకొక విషయం, ఒక సంఘటన నాకు ఈ యొక్క సందర్భంలో గుర్తొస్తుంది. అదేమిటంటే ఒకసారి మూసా అలైహిస్సలాం గారు ఆదాం అలైహిస్సలాం గారి యొక్క సంఘటన ఆలమే అర్వాలో 7 ఆకాశాల్లో ఒక సంఘటన జరిగింది అని హదీసుల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎలా తెలుసు అంటే దేవుని దగ్గర నుంచి ఎవరైతే జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత వహీ రూపంలో ప్రవక్త గారికి ఖురాన్ వహీ రూపంలో ఎవరైతే తెస్తారో ఈ యొక్క ప్రవక్తకి ఈ యొక్క జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత చెప్పినటువంటి విషయాలు ఈ విధంగా తెలుస్తూ ఉంటాయి. ఆలమే అర్వాలో మూసా అలైహిస్సలాం గారు ఆదాం అలైహిస్సలాం గారు ఒకసారి మాట్లాడుకునే సందర్భాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒకసారి మూసా అలైహిస్సలాం గారు ఆదాం అలైహిస్సలాం గారిని అడుగుతారు, ఏమని? నీవే కదా ఆ యొక్క మానవుడివి, మొట్టమొదటి మానవుడివి, నీవు ఆ పండు తినడం వల్లే కదా ఈరోజు మానవులందరికీ మరియు జిన్నులందరికీ మరి ప్రపంచంలో ఈ విధంగా అందరికీ ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఆదాం ప్రవక్త మొట్టమొదటి మానవుడు మూసా ప్రవక్త గారిని మోషే ప్రవక్త గారిని అడుగుతారు, ఏమని? నీ మీద ఏదైతే గ్రంథం అవతరించిందో తౌరాత్ గ్రంథం, మోషే ధర్మశాస్త్రం, నీ మీద ఒక గ్రంథం అవతరించింది కదా, ఈ యొక్క గ్రంథంలో నీ గ్రంథం ఎప్పుడు రాయబడింది ఉందని తెలియజేయబడింది అని అడిగినప్పుడు ఆదాం పుట్టుక కంటే 40 సంవత్సరాల ముందే, ఆదాం పుట్టుకకి 40 సంవత్సరాల ముందే ఈ యొక్క గ్రంథం తౌరాత్ గ్రంథం లేదా మోషే ధర్మశాస్త్రం అనేది రాయబడింది. అల్లాహు అక్బర్. అంటే చెప్పండి, ఇప్పుడు ఇది ఆదాం ప్రవక్త గారి ద్వారా వచ్చినటువంటి తప్ప లేదా ఇది తక్బీరా ఏంటి ఒకసారి ఆలోచించండి. అందుకే మనం ఒక వ్యక్తిని మనం ఎవరిని నిందించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని అవమానపరచవద్దు. దేవుడు ఎవరికి రాసింది వారికి దొరుకుతుంది. దేవుడు ఎవరిని పేదవారిగా, ఎవరిని ధనికులుగా, ఎవరిని ఎలా పెట్టాలి, ఎవరిని ఎక్కడ ఎవరికి పుట్టించాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వకూడదు అనేది దేవుడి యొక్క ఇష్టం. అందుకే అంటారు దేవుడు ఇస్తే ఎవరు ఆపలేరు, దేవుడు ఆపితే ఎవరు ఇవ్వలేరు. దేవుడు ఎవరైనా అపమార్గం పట్టిస్తే అటువంటి వారికి ఎవరు సన్మార్గం చూపించలేరు. దేవుడు ఎవరికైనా అపమార్గాన్ని పట్టిస్తే సన్మార్గం చూపించలేరు. దేవుడు ఎవరికైనా సన్మార్గం చూపిస్తే వారిని ఎవరు అపమార్గం పట్టించలేరు. ఆయన ఇస్తే ఎవరు ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు ఇవ్వలేరు. అందుకే కానీ మనం ఇంకొక విషయం, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కుదరదు. మన యొక్క ప్రయత్నాలతో అన్నీ కూడా మనం చేయాలి. అలానే నాకు చేపలు కావాలి అని చెప్పి ఒక జాలరి అలా కూర్చుంటే కుదరదు. అతని యొక్క ప్రయత్నాలు అతను చేస్తూనే ఉండాలి. అదేవిధంగా ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా ఒక బిజినెస్ అయినా, జాబ్ అయినా, పని అయినా, బాధ్యతలైనా దేవుడు ఎవరి మీద ఏవైతే బాధ్యతలు పెట్టాడో ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఆ యొక్క వ్యక్తి తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను నిర్వర్తించడం కోసం కావాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ తన యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు అది ఆయనకు రాసి పెట్టి ఉంటే అది ఈజీగా దొరుకుతుంది. మరి ఏది ఏమైతేనేమి నేను ఆ దేవుణ్ణి మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మనందరికీ కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించమని, ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనందరికీ కూడా సహాయం చేయమని నేను ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్.